ఎన్నెన్నో సమస్యల్లో మానవులమైనటువంటి మనము ఏమి చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితిలో, ఏమి చేయలేని పరిస్థితిలో మనం ఎంతగానో తలనిల్లిపోతూ, అయితే ఇటువంటి వారికి దేవుడు ఒకటే మాట చెబుతున్నాడు. ఏంటి ఆ మాట ఏంటి అంటే, నువ్వు నీ హృదయంలో బాధ పోవాలి అంటే నువ్వు దేవుని సన్నిధికి రావాలి. ఈ రాత్రి కాలం ముందు మనం దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాము అంటే, ఎందుకు వచ్చాము? దేవుని యొక్క మాటలు వినటానికి మనం రాలేదు. దేవుడే మనల్ని తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు అంటే, ఈ రాత్రి కాలం ముందు విత్తబడుతున్నటువంటి వాక్యము నీకు అవసరమై ఉంది కాబట్టి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. నిద్రపోవద్దు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో చూసుకున్నట్లయితే, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడే, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతుల పైకి ఎత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏం చెబుతుందమ్మా దేవుని యొక్క వాక్యం మనకి? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా. హల్లెలూయా. ప్రయాస, భారము, దుఃఖము, వేదన, సమస్యలు ఈ లోకములో నిన్ను పీడిస్తున్నాయేమో, వాటిని జయించలేకపోతున్నావేమో, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఉన్నావేమో, భూమి మీద సమస్త సమస్యల్లో ఉన్నటువంటి ప్రతి మానవుడిని దేవుడు పిలుస్తున్నాడు. భారములో ఉన్న ప్రతి మానవుడిని దేవుడు పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి. ఎవరిని పిలుస్తున్నాడు? సుఖంగా ఉన్నటువంటి వారిని పిలుస్తలేదు. ఇదిగో సంతోషంగా ఉన్నటువంటి వారిని పిలవట్లేదు. ఆనందంగా ఉన్నటువంటి వారిని దేవుడు నా సన్నిధికి రండి అంటలేదు. ప్రయాస భారము కలిగి సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్కరూ నా సన్నిధికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తాను, సమాధానం ఇస్తాను, నీ భారము తీసేస్తాను, నీ బాధలను తీసేస్తాను, నీ ఇరుకులు ఇబ్బందుల నుంచి నేను విడిపిస్తాను. నీవు నా యొద్దకు రా. ఏమ్మా, లోకానుసారంగా మనం చూసుకుంటే సమస్యల్లోనూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఏమ్మా లోకానుసారమైనటువంటి ఫైనాన్స్ ఇబ్బందుల్లో కూరుకుపోయినటువంటి వారిను ఎవరన్నా కానీ, అయ్యా మా ఇంటికి రారా, నీ సమస్య నేను తీరుతాను అంటారా? ఎప్పుడన్నా విన్నారా మీరు ఆ మాట? మరి ఇప్పుడు యేసయ్య ఏం పిలుస్తున్నాడు? నా యొద్దకు రండి. ఎవరు రమ్మంటున్నాడు? అందరినా? హల్లెలూయా. ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని, సమస్యలో ఉన్నటువంటి వారిని, కష్టాల్లో ఉన్నటువంటి వారిని నా యొద్దకు రండి, నేను ఇస్తానయ్యా, నీ సమస్య నేను తీరుస్తాను, నీ కష్టాలు నేను తీరుస్తాను, నేనున్నానుగా, నా యొద్దకు రా. ఎంత ఓర్పుగా, ఎంత నెమ్మదిగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడో నువ్వు గ్రహించలేకపోతున్నావు ప్రియ దేవుని. ఈ నెమ్మది లేక, ఈ ఓర్పు లేక, ఆయన సన్నిధికి రాలేక, ఆయన మాటలు వినలేక ఏమా ఎంతోమంది
మనశ్శాంతి లేక, నెమ్మది లేక బాయిల్లోనూ నూతుల్లోనూ ఇదిగో మా కాలువల్లో దూకి వారి యొక్క ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు తీసుకుంటున్నారు వారి ప్రాణాలంటే దేవుని యొక్క మాటను ఇదిగో వ్యతిరేకించబట్టి, దేవుని యొక్క మాటను వ్యతిరేకించబట్టి, దేవుని సన్నిధికి రాలేక, దేవుని సన్నిధికి రాలేక ప్రాణం తీసుకుంటానికైనా కానీ సిద్ధపడుతున్నారే కానీ దేవుని యొక్క మాటలు విందాము, ఆయన పిలుస్తున్నాడు కదా. ఈరోజు ఈ వాక్యం ఎంతో మందిని హెచ్చరిస్తుంది. మరి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది కదా. భారంలో ఉన్నావా, సమస్యలో ఉన్నావా, నువ్వు నా యొద్దకు రా, నేను నీ భారం తీసేస్తాను, నీ ప్రయాస తీసేస్తాను, నీ కష్టాలు తీసేస్తాను అని చెప్పి దేవుడు చెబుతున్నాడు కదా. వెళ్దాము, వెళ్ళి 4 మాటలు విందాము అని చెప్పేసి ఎవరికన్నా కానీ ఆశ కలుగుతుందా? ఏమ్మా, లోకానుసారమైన వాటి గురించి ఎన్నో సమస్యల్లో కూరుకుపోయినటువంటి వారికి దేవుడు ఒక అభయం ఇస్తున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నేను ఇప్పుడు ఆయన యొద్దకు ఎందుకు రమ్మంటున్నాడు అంటే, దేవుని దగ్గరికి ఎందుకు రమ్మంటున్నాడంటే, లోకానుసారముగా ఉన్నటువంటి వారు, లోకానుసారముగా జీవిస్తున్నటువంటి వారిలో అహంకారము, గర్వము, అసూయ, ఎదటి వారిని దూషించే ఆలోచన, వ్యతిరేకమైనటువంటి తలంపులు ఉన్నాయి. ఈ తలంపులు మనల్ని ఏం చేస్తున్నాయి అంటే శోధనలోకి నెట్టేస్తున్నాయి, సమస్యల్లోకి నెట్టేస్తున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వేం చేస్తావంటే నువ్వేం చేస్తావు అని చెప్పి అహంభావంతో ఉన్నావు గనక, ఆ అహంభావం అనేది నీలో ఉంటే నువ్వు ఎదిగి రాలేవు, నువ్వు సమస్యల నుంచి విడుదల పొందుకోలేవు. అందుకనే దేవుడు ఈ లోకంలో నివసిస్తున్నటువంటి మనశ్శాంతి లేనటువంటి వారిని దేవుడు ఆయన సన్నిధికి ఎందుకు రమ్మంటున్నాడు అంటే, దేవుడు ఎలాంటి వాడు? సాత్వికుడు. హల్లెలూయా, సాత్వికుడు, దీన మనసు గలవాడు. ఇంకేమంటున్నాడు? హల్లెలూయా, కానీ నా కాడి ఎత్తుకొనండి, నా యొద్ద నేర్చుకొనండి. ఎందుకు రమ్మంటున్నాడు ఆయన? ఏమా, ఆయన యొక్క దీనత్వం నేర్చుకుంటారని. శాంతి, సమాధానమును, నెమ్మదిని నీకు దయచేస్తానంటున్నాడు. ఏమంటున్నాడు? నేను సాత్వికుడను గనక, దీన మనసు గలవాడిని గనక నా మీద నా కాడి ఎత్తుకొనండి. ఏ కాడి? సాత్వికమనే కాడి, నెమ్మది అనే, దీన మనస్సు అనే కాడి. ఈ 2 ఎత్తుకోమంటమంటే ఏంటంటే, ఈ మాటలు మీ హృదయంలో పెట్టుకోనండి. ఏ మాటలు? ఏమ్మా, హల్లెలూయా, హల్లెలూయా. సాత్వికము, దీన మనస్సు, ఈ 2 కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? సంతోషానికి, సమాధానానికి, ఆనందానికి, ఏమ్మా, ఆశీర్వాదానికి కారణమై ఉన్నాయి. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ మాటలు నా యొద్ద ఉన్నాయి, నా వద్ద మీకు దొరుకుతాయి. ఈ మాటలను మీరు పోలి మీరు నడుచుకోనండి, మీ జీవితము మారిపోతాయి, మీ తలంపులు మారిపోతాయి, మీ ఆలోచనలు మారిపోతాయి. నేను సెలవిస్తున్నాను, నా యొద్దకు రండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పుకో, నాకెందుకు అన్నట్టు ఉంది. అందుకనే నేను చేతులు ఎత్తమంది. ఏమ్మా, నేను హల్లెలూయా చెప్పేది ఎందుకంటే, 2 చేతులు ఎవరు పైకి లేపుతారో వాళ్ళు నిద్రపోనట్టు, 2 చేతులు ఎవరైతే ఎత్తారో వాళ్ళు నిద్రపోయినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు ఏం నేర్చుకోమంటున్నాడు ఆయన దగ్గరకు వచ్చి? ఏమా, సాత్వికము, దీన మనస్సు. ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము ఏం కలిగి జీవించాలి? ఎందుకు వచ్చాం మనము? సాత్వికమును కలిగి ఉండాలని, దీన మనసు కలిగి ఉండాలని, ప్రేమించే మనసు కలిగి ఉండాలని. ఒకవేళ మనసు నీలోకి లేకపోతే ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు.
మళ్ళుకో, నీ జీవితాన్ని మార్చుకో, నువ్వే ధన్యుడు అయిపోతావు. మార్చుకోకపోతే, అరే ఆ దారి బాగాలేదురా, ఆ దారికి వెళ్ళబాకరా, ఇంకో దారిని వెళ్ళరా, తొందరగా వెళ్తావంటే, కాదు నేను ఈ దారినే వెళ్తానంటే, ఎవడు రెత్తమాత వాడినే తింటది. పోతాడు, దారి ఉండదు, మళ్ళీ కాళ్ళు కొట్టుకుంటా వెనక్కి వస్తాడు. ఎవడు బాధ్యుడు? ఎవడ జీవితానికి, ఎవడు రెత్తమాతానికి వాడే బాధ్యుడు. అందుకనే దేవుడు తన బిడ్డలైనటువంటి వారిని ఏర్పరచుకొని ఆయన ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి తన బిడ్డలైనటువంటి వారికి ఇదిగో తెలియపరుస్తున్నాడు. గర్వించే మనసులో ఉన్నావేమో, వ్యతిరేకమైన మనసులో ఉన్నావేమో, దేని మనసు కలిగి నువ్వు ఉండాలి. ఆ మనసు వ్యతిరేకమైంది, ఏ రకమైన శ్రమలకు గురి చేసే మనసు అది. ఆ మనసు కాదు. ఇదిగో రా, నా యొద్దకు రా, నా యొక్క అలవాట్లు నేర్చుకో, నా యొక్క దీన మనసు కలిగి ఉండు, ప్రేమించే మనసు కలిగి ఉండు, నేను నిన్ను దీవిస్తాను. ఎందుకు రమ్మంటున్నాడు అంటే, ఇదిగో ఆయన కాడి ఎత్తుకొని ఆయన దగ్గర నేర్చుకుంటేనంట అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలిగిద్దంట. హల్లెలూయా. ఎప్పుడు మనకు నెమ్మది వచ్చింది ఏమ్మా? ఎప్పుడు నెమ్మది వచ్చింది? శాంతి, సాత్వికము, దేన మనస్సు అనేది మనము నేర్చుకున్నప్పుడు. అంటే ఆయన సన్నిధికి వచ్చినంత మాత్రాన ఆయన ఎత్తనంటల్లా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధికి వచ్చినంత మాత్రాన నీకు మనశ్శాంతి వచ్చింది అనేది కాదు. ఆయన సన్నిధికి వచ్చినటువంటి నీవు నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన ఎలాంటి వాడు? సాత్వికుడు అన్నాడు. పరిశుద్ధ గ్రంథం చెబుతుంది సాత్వికుడు అన్నాడు. ఆ సాత్వికం నాలో ఉన్నదా లేదా ఏమా? కఠిన మనసు ఉన్నదా లేదా అని నిన్ను నువ్వు ఒక్కసారి పరిశోధన చేసుకుంటే నిన్ను నువ్వు సరి చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఇంకొకళ్ళు వచ్చి మనకు చెప్పాల్సిన అవసరము లేదు. ఏ మనసు కలిగి ఉన్నామో, ఏ ప్రవర్తనలో ఉన్నామో మనల్ని మనము హెచ్చరించుకుంటే దాని నుంచి విడుదల పొందుకుంటానికి దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆలకించు. ఈ రాత్రికాలం మందు దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి మాట, నీ జీవితాన్ని మార్చాలని, నీ తలంపులు మార్చాలని, నీ ఆలోచనలు సరిచేయాలని దేవుడు ఈ రాత్రికాలం మందు మనందరిని కూడా ఆయన సన్నిధిలోకి తీసుకొని వచ్చాడు. ఆయన సన్నిధిలోకి తీసుకొని వచ్చాడు. ఈరోజు రావటం అంటే నీవు కాదు, దేవుడే నిన్ను కదిలించి తీసుకొని వచ్చాడు. నీలో దేవునికి వ్యతిరేకమైనవి ఏమైనా ఉంటే వాటి నుండి నువ్వు విడుదల పొందుకుంటావని దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు. మార్చుకుంటావో మార్చుకోవో అది నీ ఇష్టం. ఏమ్మా? దేవుడు తీసుకురావాల్సినటువంటి రీతిగా తీసుకొచ్చాడు. వాక్యము బోధించాల్సినటువంటి రీతిగా వాక్యాన్ని బోధిస్తున్నాడు. మారతావో మారవో చెప్పండి, అది నీ ఇష్టం. ఎంత చెప్పినా మారకపోతే ఏమంటారు? వీడిది బండలాంటి హృదయం రా. ఎవరు చెప్పినా వీడు ఎండో. వినకపోతే ఏదో ఒక రోజు ఏదో ఒకటి జరిగిద్ది, అపాయానికి గురైపోతాడు. అపాయానికి గురైపోవటానికి కారణం ఏంటి? కఠిన మనసు. ఆ మనసును తీసేయాలనే కదా దేవుడు ఆయన సన్నిధికి తీసుకొచ్చింది. ఏమ్మా? నీ హృదయంలో ఉన్న బాధను తీసేయాలనే కదా, నీ హృదయంలో ఉన్న సమస్యలను తీసేయాలనే కదా ఆయన తీసుకొచ్చింది. వాక్యాన్ని బోధిస్తుంది ఎందుకు? నిన్ను నువ్వు సరి చేసుకుంటావని, నిన్ను నువ్వు ఇదిగో దేవుని మాటల ద్వారా నీ హృదయాన్ని కడుక్కుంటావని. ఏదన్నా కంపు కొట్టేది ఏదన్నా మనం దారిని తొక్కామనుకో, తొక్కామలే మనం అట్టాగే ఉంచుకుంటామా? మరి దేవునికి వ్యతిరేకమైన మనసును మరి హృదయంలో ఎందుకు అట్టాగే ఉంచుకుంటున్నారు? అది తీసేసుకోవాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ రాత్రి కాలం మందు దేవుడు తన వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు సాత్వికము కలిగి ఉంటేనంట మీకంట విశ్రాంతి దొరికిద్దంట, నెమ్మది దొరికిద్దంట. దుఃఖంలో ఉన్నటువంటి నీకు నెమ్మది, సాత్వికము ఇస్తాను అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని మాట విందామా ఏమ్మా? దేవుని యందు విశ్వాసం కలిగి జీవిద్దాం. దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో మనం కనుగొంటే మనమే ధన్యులం అవుతాం. దేవుని సన్నిధికి వచ్చాం,
ఎంతో ప్రయాసపడుతున్నాం, ఎంతో భారం కలిగి ప్రార్థన చేసుకుంటున్నాం. కానీ ఆయన మాట విని ఆయనకు లోబడి ప్రార్థన చేసుకుంటే ప్రతిఫలం ఉంటుంది అంటున్నాడు. కానీ ఆయనకు వ్యతిరేకమైనంతా మన హృదయంలో పెట్టుకొని మనం ప్రభువా ప్రభువా నువ్వు రా రా ఇక ఆలస్యం చేయొద్దు ప్రభు అంటే ఆయన దిగొస్తాడా? రాడు. రాకపోతే ప్రతిఫలం రాదు. ప్రతిఫలం రాకపోతే మనశ్శాంతి రాదు. ఎంత వ్యతిరేకమైనటువంటి జీవితము మనలో ఉందేమోనని దేవుడు తన వాక్యము ద్వారా ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏమైనా ఉన్నదేమో, అపవిత్రత, అసూయ, కామత్వము, దేవునికి వ్యతిరేకమైనవి ఏమున్నప్పటికైనా కానీ సరే నువ్వు తీసేసుకొని దేవునికి ఇష్టమైంది ఏంటంటే సాత్వికము, దీన మనస్సు. దేవుని బిడ్డలైనటువంటి వారు ఇదిగో ఇలాంటి మనస్సు కలిగి ఉండాలంట. మరి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాము? ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాము? దేవుడు హెచ్చరించినప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకోకపోతే, నీ ప్రవర్తన మార్చుకోకపోతే తర్వాత నిన్ను అదే అంటారు కదా, ఇక ఆ దేవుడు కూడా కాపాడలేడు, ఇక తీరగతికి వచ్చేసింది, ఇక ఇండి ఆ దేవుడు కూడా కాపాడలేడు. దేవుడు ఏం చెబుతున్నాడు? దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది? ఆయనకు అసాధ్యమైనదంట భూమి మీద ఏది లేదంట. ఆయనకు అసాధ్యమైనది భూమి మీద ఏది లేదంటే మరి మానవుడు ఈ దేవుడు కూడా కాపాడలేడు అంటే మరి ఎందుకు కాపాడలేడు? మానవుడు ఆ మాట అంటానికి కారణం ఏంటంటే వాడు దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేశాడు కనుక ఆ పాపాలు ఏం చేస్తున్నాయి అంటే, ఆ మోసాలు ఏం చేస్తున్నాయి అంటే, ఆ మరణం ఏం చేస్తుందంటే యేసయ్యను రాకుండా అడ్డుపడుతున్నాయి అయ్యా. అందుకనే అలాంటివి ఏమైనా ఉన్నవేమో ఈరోజు నీలో నుంచి తీసేసుకోమ్మా. నువ్వు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నప్పటికైనా మన జీవితము, మన తలంపులు, మన ఆలోచనలను మనం సరి చేసుకోలేకపోతే వ్యర్థులమైపోతాం. దేవుని సన్నిధికి వచ్చినప్పటికైనా వ్యర్థులమైపోతాం. నీనా అనేది ఉండకూడదు ఇక్కడ. దేవుని యొక్క సన్నిధిలో నీనా అనేది ఏది ఉండకూడదు. మనమంతా కూడా ఈ లోకానుసారంగా చూసుకుంటే అనేకమైనటువంటి కులాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ దేవుని ఎరిగినటువంటి వారిది ఒకటే కులం, ఒకటే మతం. ఏంటి ఆ మతం ఏంటంటే యేసయ్య బిడ్డలం. యేసయ్యకు మతాలు లేవు, యేసయ్యకు కులాలు లేవు, యేసయ్యకు భేదం లేదు. ఆ కుటుంబంలో పుట్టినటువంటి నీవు వ్యతిరేకమైనటువంటి మనసులు కలిగి ఉన్నవేమోనని సరి చేసుకుంటావని దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు ఈ రాత్రి కాలమందు. ఏమ్మా, ఎవరి గురించి మనం ఆలోచించవద్దు. ఎవరి జీవితాన్ని వాళ్ళు పరిశోధన చేసుకుంటే వారి జీవితాన్ని బాగు చేయటానికి దేవుడు ఈ రాత్రి కాలమందే సంసిద్ధముగా ఉన్నాడు. నిన్ను సరిచేయటానికే ఆయన ఈ యొక్క సన్నిధికి నిన్ను తీసుకొని వచ్చింది. ఆయన ఈ వాక్యాన్ని ఎందుకు నీకు ప్రకటిస్తున్నాడు అంటే, ఇదిగో వ్యతిరేకమైనవి ఎంతమందిలో ఉన్నవో వాళ్ళందరూ కూడా సరి చేసుకుంటారని చెప్పి తెలియపరచటం ఆయన చిత్తం. తెలియపరిచినప్పుడు సరి చేసుకుంటాం మన చిత్తం. హల్లెలూయా. తెలియపరిచినప్పుడు మనల్ని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. ఏముందో ప్రభా నాకు వ్యతిరేకమైంది అని చెప్పి నువ్వు సరి చేసుకుంటే దేవుడు నీ పట్ల అద్భుతమైనటువంటి కార్యములను జరిగించటానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. పిలుస్తున్నాడు ఆయనే. ఎవరన్నా లోకానుసారమైన వాళ్ళు పిలుస్తారమ్మా? ఎవరు పిలవరు. ఏదన్నా ఉండవాళ్ళు అంటేనో, లేకపోతే మంత్రి అంటేనో, ఎమ్మెల్యే అంటేనో వాళ్ళనైతే రమ్మని ఆహ్వానిస్తారు. కానీ పేద స్థితిలో ఉన్నటువంటి వాడిని ఎవ్వరు కూడా ఆదరించరు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నిన్ను ఆదరించగలిగిన వాడు నజరేయుడైన యేసు. ఇది సత్యం. నువ్వు దీన్ని గ్రహించగలిగితే నీ జీవితము ధన్యకర్మగా మారిపోతుందమ్మా.
నీ జీవితము ధన్యకరంగా మారిపోతుంది. దేవాది దేవుడు నీ కోసం తన ప్రాణమును పెట్టాడు. నీ కోసం ప్రాణం పెట్టినటువంటి వారు ఎవరు లేరు. నీ కోసం ప్రాణం పెట్టినవాడు నజరేయుడైన యేసు. ఆయనకు లోబడు. ప్రాణం పెట్టినటువంటి దేవుడు నీ బాధల్లో నుంచి నిన్ను తీసి దూరపరచడా? నీ సమస్యల నుంచి నీకు విడుదల ఇవ్వడా? అందుకని ఆయన అంటున్నాడు, నీకు విడుదల కావాలంటే, నీకు సమస్యల నుంచి విడుదల కావాలంటే నువ్వు నా సన్నిధికి రా, నా యొద్దకు రా, నా మాటలు విను, వాక్యానుసారముగా నువ్వు జీవించు. హల్లెలూయా. అందుకని యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనములో మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, ఆ శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషకరమైనటువంటి వర్తమానాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఏంటి సంతోషకరమైనటువంటి వర్తమానము? దేవుడు ఏమి అనుగ్రహించాడంట? ఈ లోకానికి వచ్చిన తర్వాత మనకి శాంతిని అనుగ్రహించాడు. శాంతిని మీకు అనుగ్రహించి నేను వెళ్ళుచున్నాను, నా శాంతినే నేను మీకు అనుగ్రహించుతున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. ఏం తెలియపరుస్తుందంటే, ఈ లోకానుసారమైనటువంటి వారు ఏదన్నా మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనం ఏదన్నా కష్టాల్లో ఉన్నప్పుడు వారు వస్తారు. వారు వచ్చి, మా అన్నీ ఒక్కలాగే ఉండవు, ఒక్కోసారి బాధలు వస్తాయి, ఒకసారి పోతాయి, కానీ బాధపడబాక, భయపడబాక, ధైర్యంగా ఉండు అని చెబుతారు. కానీ వారి మనసులో ఉన్నటువంటి ఆ వేదనను, ఆ దుఃఖమును వారు తీసేయలేరు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు ఇవ్వట్లేదు. లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వట్లేదు అంటే, లోకానుసారంగా ఓదార్చడానికి వాళ్ళు పనికొస్తారు, కానీ ఆ సమస్యలు తీసేయటానికి వాళ్ళకి అర్హత లేదు. అదే దేవుడు చెబుతున్నాడు, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు శాంతిని, సమాధానాన్ని నేను ఇవ్వట్లేదు, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను. అంటే ఏంటి అంటే, నీవు నా దగ్గరకు వస్తే నేను ఓదార్చేవాడిని కాదు, ఓదార్పు నుంచి నీకు విడుదల ఇచ్చేవాడిని. లోకానుసారమైన దానికను దేవుని యొక్క చిత్తానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో చూసారా? బాధపడుతున్నటువంటి అమ్మ బాధపడబాకని చెప్పగలరే, కానీ ఆ బాధ నుంచి తీసివేయలేరు. దేవుడు అంటున్నాడు, నువ్వు నా యొద్దకు వస్తే, నా కాడి మోస్తే నేను వారిచ్చినట్టు నేనివ్వను. నువ్వు నా దగ్గరకు వస్తే ఆ భారాన్ని తీసేస్తా, ఆ కష్టం నుంచి నేను నిన్ను విడిపిస్తా. అందుకనే దేవుడు అంటున్నాడు, మన మూలవాక్యం ఏంటి? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. భారంలో ఉన్నటువంటి వారిని ఓదార్చగలిగిన వారు ఎవరయ్యా అంటే యేసయ్య మాత్రమే. ఏమ్మా, యేసయ్యే ఓదార్చగలిగిన వాడు.
ఆ భారం నుంచి తీసేయగలిగిన వాడు నేనే గనక నా శాంతిని నేను ఇస్తానంటున్నాడు. అంటే ఆయనలో ఆయన ఉన్నటువంటి నెమ్మది, ఆయనకున్నటువంటి ఆ సంతోషాన్ని దేవుడు మనకిస్తానంటున్నాడు ఆయన దగ్గరకు వస్తే. మరి ఆయన దగ్గరకు వచ్చినటువంటి మనము ఆయన ఇచ్చినటువంటి శాంతిని పొందుకుంటున్నామా? ఆయన ఇచ్చినటువంటి వాక్యానుసారముగా మనము జీవిస్తున్నామా? మనల్ని మనము పరిశోధన చేసుకోవాలి. ఏదో దేవుని సన్నిధికి వచ్చాము వెళ్ళాము అనేది కాదు. నాన్నగారు అంట ఉండేవాడు చెద్దడు అద్దంకి పోయాడంట వచ్చాడంట. రాత్రికాలం అంట రాజుగారు రాణిగారు గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నారంట. పొద్దున్నే మన సిద్ధడిని అద్దంకి పంపించాలి, వాడు పొద్దున్నే లేచి పంపించాలని చెప్పేసి అంటుంటే ఆ మాటలు అంటే ఇటు బయట ఉండి విన్నాడంట. బయట ఉండి వీళ్ళు తెల్లారైన పంపిస్తారు నన్ను అని చెప్పేసి ఆ రాత్రికాలం మందే వెళ్ళిపోయాడంట. తెల్లారిపాటికి మళ్ళీ తిరిగి రావటం కూడా అయిపోయిందంట. రాజుగారు పొద్దున్నే లేచి కేకేసాడంట. అరే సిద్ధ ఇట్రా అన్నాడంట. అయ్యా ఏంది? అరే అద్దెకి పోయి రావాలరా. పోయొచ్చానయ్యా నేను. ఎప్పుడురా? రాత్రి పోయొచ్చానయ్యా. దేనికి పోయావు? మరి దేనికి వచ్చేవరా మళ్ళీ? సమాధానం. ఈరోజు నేను కూడా అదే మాట అడుగుతున్నాను. మనం దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాము, ఎందుకు వెళ్తున్నాము? ఏమా ఎందుకు వచ్చాము, ఎందుకు వెళ్తున్నాం? ప్రయోజనం ఏంటి? ఆ ప్రయోజనాన్ని పొందుకోవాలని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకు తీసుకొచ్చాడు అంటే ఆయన శాంతిని ఇవ్వటానికి. లోకులు ఇచ్చినట్టు నేను ఇవ్వట్లేదు. లోకానుసారమైనటువంటి దుఃఖం నుంచి నేను విడిపిస్తాను. వారు ఓదారుస్తారు కానీ బాధను తీసేయలేరు. కానీ నేను బాధను కూడా తీసివేయగలను. అందుకని ఆయన దగ్గరకు రమ్మంటున్నాడు. చదువాము ఒకసారి. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. వెరవనీయకుడే. హల్లెలూయా హల్లెలూయా. ఎంత భరోసా ఇస్తున్నాడమ్మ యేసయ్య మనకి. ఎంత భరోసా ఇస్తున్నాడో తెలుసా? మీకు శాంతిని ఇస్తాను, సమాధానం ఇస్తాను అన్నాను కాబట్టి ఇస్తానన్నటువంటి నా మాటలను మీ హృదయంలో భద్రపరచుకోనండి. కలవరపడబాకండి, హృదయాన్ని ఎరవనీయబాకండి. నేనేమైపోతాను అని చెప్పి మీరు కలవరపడబాకండి. ఎందుకు కలవరపడొద్దు అంటున్నాడు అంటే నేను మళ్ళా వస్తా. హల్లెలూయా. నేను మళ్ళా వస్తా. నేను వచ్చే వరకు నువ్వు నాకు నమ్మకంగా ఉండు. నేను వచ్చే వరకు నువ్వు నాకు నమ్మకంగా ఉంటే నీ మీద ఏది దాడి చేసినా కానీ సరే నేను దాని నుంచి నీకు విడుదల ఇస్తా. శాంతిని ఇస్తానన్నాడుగా దేవుడు. ఇస్తానన్న దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. ఆయన ఉన్నా లేకపోయినా ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాడు. అందుకని అంటున్నాడు కలవరపడొద్దు అంటే ఈ లోకానుసారమైనటువంటి అపవాదిగాడు ఏం చేస్తాడు అంటే వాడు కలవరం తీసుకొస్తాడు. వాడు కలవరం తీసుకొస్తే నా దేవుడు నాకున్నాడు, నువ్వు నన్ను ఏం చేస్తావు? ఏమైద్ది? నా దేవుడు నాకు ఉన్నాడు ఆ నిరీక్షణ కలిగి ఉంటే అపవాదిగాడు మనల్ని ఏమైనా చేస్తాడా? ఎవరినైనా కానీ శోధనలకు భయభ్రాంతులను చేసేది ఎవరిని చేస్తాడు? ఓ అమ్మో ఏమైద్దో, ఇక అయిపోయింది నా పని, ఇక ఏమి లేదు, ఇక నేను బతుకను, నా బిడ్డల సంగతి ఏంటో, నా మా భర్త సంగతి ఏంటో, ఏయో ఇక ఈ ఆలోచనలన్నీ వచ్చేటప్పటికి అంతకుముందు ఉందేమో కొద్దిగా పిరిగితనం అయితే ఇప్పుడు ఇంకేమైద్ది? ఇంకా ఎక్కువ వచ్చేసింది. ఎందుకంటే వాడు ఎంటర్ అయ్యాడు, అడుగు పెట్టిన నువ్వు నన్నేం చేస్తావను వాడు వెనక్కి అడుగు తీసుకుంటాడు. అమ్మో అంటే అబ్బో మన మనిషే ఏం పర్వాలేదు అని చెప్పి ఉన్నాయి లేని మొత్తం పెట్టేస్తాడు. ఇక్కడ ఇంక ఉన్నాయి లేని మొత్తం పెడితే ఇంక పాత్ర వచ్చిద్దా?
వచ్చిందా రాదా? ఆ? రాకపోతే దేవుని చిత్తం ఉంటుందా? ఇక నీ మీద ఆడి చిత్తం ఉండిద్దా? మరి ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నారు మీరు? ఆలోచించండి. ఎందుకంటే దేవుడు ఇప్పుడు మన మధ్యలో లేకపోయినప్పటికైనా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమై ఉన్నాడు కనుక వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. సరి చేసుకో, నేనున్నాను. ప్రయాసలో ఉన్నప్పటికైనా, భారంలో ఉన్నప్పటికైనా, ఇదిగో నువ్వు కలవరపడవద్దు. నీ కలవరం నుంచి, నీ గలిబిల నుంచి, సమస్తము నుంచి కూడా నేను విడిపించగలను. ఈరోజు మరి దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నేను మళ్ళా వస్తాను, భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చాడు, దేనికి వచ్చాడు? కలవరంలో ఉన్నటువంటి వారిని, గలిబిల్లో ఉన్నటువంటి వారిని, అపవాది చేత శోధింపబడుతున్నటువంటి వారిని, ఆ సాతాను యొక్క బంధకాల నుంచి వారిని విడిపించటానికి వచ్చాడు. వచ్చినటువంటి దేవుడు ఏం చేశాడంటే వారికి శాంతిని ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు. దాన్ని ఎలా ఎదిరించాలో ఆ జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇచ్చిన దేవుడు మళ్ళా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? మనకు ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆ స్థలం ఎవరిదయ్య అంటే, ఇదిగో ఈయన కాడి మోసినటువంటి వారికి, ఈయన యందు నీతి కలిగి నివసించినటువంటి వారికి అక్కడ పరలోకంలో ఒక స్థలాన్ని సిద్ధపరచటానికి వెళ్ళాడంట. దేవుడు అంటున్నాడు, వెళ్ళాను, సిద్ధపరిచాను, మళ్ళా వస్తాను. మళ్ళా ఎందుకు వస్తాడంట? ఆ సిద్ధపరిచినటువంటి స్థలములో హక్కుదారులు ఎవరో, వారసులు ఎవరో వారిని తీసుకొని వెళ్ళటానికి మళ్ళీ వస్తాడంట. ఇప్పుడు మరి మనం ఏం చేయాలి? సిద్ధపాటుకు సిద్ధం కలిగి ఉండాలి. దేనికి సిద్ధపడాలి? పరలోక సంబంధమైనటువంటి వారసత్వానికి. మన మనస్సు, మన తలంపులు, మన ఆలోచనలన్నీ కూడా ఈ లోకానుసారమైనటువంటి వారసత్వం కోసం పోరాడుతున్నాం, కానీ పరలోక సంబంధమైనటువంటి వారసత్వం కోసం మనం పోరాడలేకపోతున్నాం. అందుకనే కలవరం వస్తుంది, అందుకనే గలిబిలి వస్తుంది, అందుకనే వ్యతిరేకమైనటువంటి తలంపులు, ఆలోచనలు మనలోకి వస్తున్నాయి. అందుకనే దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోలేకపోతున్నాం. అందుకనే దేవుడు చెబుతున్నాడు, నీ ఇష్టం, నీ మనస్సు, నీ హృదయము, నీ ఇష్టం నాకు అనుకూలంగా ఉంచుతావో, లోకానుసారంగా జీవిస్తావో. ఆయన ఏమి షరతులు పెడతలేదు, లేకపోతే ఒప్పుకొని అంటలేదు, ఏమన్నా కండిషన్లు ఏమైనా పెడుతున్నాడా? నీకే అప్పు చెబుతున్నాడు, నీ జీవితాన్ని నీకే అప్పు చెబుతున్నాడు. ఎలా ఉండాలనుకుంటే అలాగో జీవించు. ఇదిగో నా వైపు ఉంటేనేమో ఇదిగో ఇలా జరిగిద్ది, లోకానుసారం వైపు ఉంటేనేమో ఇదిగో ఇలా జరిగిద్ది. మొత్తం మీద దేవుడు ఏం కలిగి ఉన్నాడంటే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఏ రాజ్యభారం ఉంది? పరలోక రాజ్యములో మనందరికీ వారసత్వాన్ని కలుగ చేయాలని ఆయన భుజం మీద వేసుకొని ఈ భారం అంతా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు ఆ లోకానికి తీసుకెళ్ళాలంటే ఆయన శక్తి ఏందో చూపించాల్సి వచ్చింది, ఆయన బలం ఏందో మీకు చూపించాల్సి వచ్చింది, ఆయన ఎలాంటి వాడో మనకు చూపించాల్సి వచ్చింది. అందుకనే దేవుడు అక్కడ చెబుతున్నాడు, అక్కడ ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి అధిపతి మన ఆయన, మన తండ్రి? సమాధానానికి అధిపతి. మన మూలవాక్యం ఏంటి?
సమాధానమును మీకు అనుగ్రహించాలన్నాడు. ఇప్పుడు ఏం చెబుతున్నాడు? సమాధానానికే ఒక అధిపతి అయి ఉన్నాడు. ఒక భారం కలిగి వచ్చాడు, ఒక ప్రయాస కలిగి వచ్చాడు. నా జీవితాలను మార్చాలని, ఈ లోకము శాశ్వతమైనది కాదని తెలియపరచడానికి వచ్చాడు. నువ్వు నా యొద్దకు వస్తే నేను ఇదిగో నీ పట్ల ఏ ఏ కార్యాలను జరిగిస్తానో చూడు అని చెప్పి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైనటువంటి దేవుడు, ఈ లోకంలో మానవుడు ఎవ్వడు చేయలేనటువంటి బలమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యములను దేవుడు మానవులమైనటువంటి మనందరి పట్ల దేవాది దేవుడు జరిగించాడు. ఎందుకు జరిగించాడంటే పరలోక రాజ్యములో రేపు ఆయనతో కూడా ఆ సింహాసనం మీద నిన్ను కూడా కూర్చోబెట్టుకోవాలని. ఎవరికి ఉంది ఈ ఆశ? ఏమ్మా, మానవులమైనటువంటి మనము మన తల్లిదండ్రులకు ఉందా, మన బంధువులకు ఉందా? ఎవరికి లేదు. ఎవరికి లేకపోయినా తండ్రికి ఎందుకు మన మీద ఇంత భారం, ఇంత ప్రయాస? ఏమ్మా, ఆయన ప్రాణం పెట్టడం ఎందుకు? ఆ బ్రతికుండగానే నాగలి సాలవలేదు, శరీరం అంతా కూడా దున్నబడటానికి కారణం ఏంటి? నీ మీద అపారమైనటువంటి ప్రేమ చూపించినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే నేను ప్రకటిస్తున్నటువంటి యేసు మాత్రమే. ఇంకా ఎవరో లేరో నిన్ను ప్రేమించేటువంటి వారు. ఆ ప్రేమమయుడు చెబుతున్నాడు, నువ్వు భారంలో ఉన్నవేమో, ప్రయాసలో ఉన్నవేమో, నేను పిలుస్తున్నాను, నా సన్నిధికి రండి, నా సన్నిధికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆశ అంతా కూడా ఒకటేనమ్మా. ఆయనతో పాటు ఆ పరలోక రాజ్యంలో ఆ రత్న వైడూర్యాల మధ్యలో మనం సంచరించాలని కోరుకుంటున్నాడు. మనమైతే ఏమ్మా ఆయన మాటను పెడచెవిని పెట్టి లోకానుసారమైనటువంటి వాటికి బానిసలమైపోతున్నాం. దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ రాత్రి కాలమందు పరలోకం కావాలా, ఈ లోకం కావాలా? ఈ లోకమే కావాలనుకుంటే నువ్వు దేవుని సన్నిధికి రావాల్సిన పని లేదు. ఈ లోకమే కావాలనుకుంటే నువ్వు దేవుని సన్నిధికి రావాల్సిన అవసరం లేదు. దేవుడు కరాఖండిగా నిన్ను హెచ్చరిస్తున్నాడు. భయపడు, నీ జీవితాన్ని మార్చుకో, పరలోక రాజ్యానికి వెళ్తావు. తెలియపరుస్తున్నాడు. భయం లేకుండా, భక్తి లేకుండా నువ్వు జీవిస్తున్నావేమో, నటిస్తున్నావేమో, జాగ్రత్త. దేవుని యొక్క మాటను పెడచెవిని పెట్టావంటే ఇదిగో దిక్కులేనటువంటి వాడు అయిపోతావు. హెచ్చరిస్తున్నాడు, గ్రహించు. ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకంత ప్రేమ చూపిస్తున్నాడు? ఎందుకు చూపిస్తున్నాడు అంటే నీలో ఉన్నది దేవుని యొక్క ఆత్మ. ఆ ఆత్మ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. రా, వచ్చినటువంటి నీవు, నేను ఏ జీవితం జీవిస్తున్నాను, నేను ఎలాంటి బ్రతుకు బతుకుతున్నాను, నిన్ను నువ్వు పరిశోధన చేసుకుంటే నీ జీవితాన్ని ధన్యకరంగా చేస్తాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావనుకో, ఆయన సన్నిధికి వచ్చి ఆయన యందు విశ్వాసమును కనపరిచావనుకో, ఆర్థిక ఇబ్బంది తీసేసి సంతోషకరమైన జీవితం, నీకు కావాల్సినటువంటి ద్రవ్యాన్ని దేవుడు నీకు సమకూరుస్తాను అంటున్నాడు. ఆలోచించు, ఆలోచించమ్మా. ఒక నీతోనే కాదు తల్లి, నీవు చేసే ప్రార్థన, నువ్వు చేసేటువంటి భక్తి, నువ్వు ఉంచేటువంటి విశ్వాసం అంట నీ బిడ్డలకు కూడా దేవుడిస్తాడంట. నువ్వు జీవించకుండా, నువ్వు సరిగ్గా ప్రవర్తన కలిగి జీవించకుండా, నా బిడ్డలు మాట్లాడలేదు, నన్నేం చేయమంట అంటే అసలు పునాది ఎక్కడ పోయిందంట? మొదట్లోనే సరిలేదు. అందుకని నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకుంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడంట, నీలో గొప్ప కార్యమును జరిగిస్తాడంట. అందుకని ఏమంటున్నాడు? చదువమ్మా యెషయా గ్రంథం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాలమందు దేవుడు తన వాక్యము ద్వారా మనకు హెచ్చరిస్తున్నాడు, మీకు సమాధానము కలుగును గాక, మీకు శాంతి కలుగును గాక,
నన్ను అనుసరించి నా యొద్దకు వచ్చు వారికి పరలోక రాజ్యములోనంట ఒక నివాసాన్ని ఏర్పాటు చేస్తాడంట. మరి అట్టి నివాసాన్ని మనం పొందుకోవాలి అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం మనము జీవించాలి. ఆయన యందు యథార్థంగా మనం జీవిస్తే మన జీవితానికి ఒక అర్థం కలుగు చేస్తానన్నాడు. ఆ అర్థము ఈ రాత్రి కాలమందు నీ మీదే ఆధారపడి ఉంది. పొందుకోవాలన్నా ఏమో పొందుకోకపోయినా కానీ అది నీ మీదే ఉంది. ఎందుకంటే దేవుడు చెప్పాల్సినటువంటి రీతిగా తన వాక్యము ద్వారా నిన్ను హెచ్చరించాడు, నిన్ను పురికొల్పాడు. నీ జీవితాన్ని సరిచేయాలని తన వాక్యము ద్వారా నిన్ను హెచ్చరించాడు. హెచ్చరించిన దేవుడు ఈ రాత్రి కాలమందు నీతో మాట్లాడతానని ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ జీవితాన్ని సరిచేసుకొని, ప్రభువా ఈ లోకానుసారమైనటువంటి ఆశలు నాకు వద్దయ్యా, ఈ లోకానుసారమైనటువంటి ఇదిగో వ్యతిరేకమైనటువంటి నాకు వద్దయ్యా, నేను నీతోనే ఉంటానయ్యా. నీ మనస్సును మార్చుకోగలిగితే ఇప్పుడే ఈ క్షణంలోనే యేసయ్య నీతో మాట్లాడటానికి సంసిద్ధంగా ఉన్నాడు. నీ దుఃఖాన్ని, నీ శోధనని, నీ ఇబ్బందుల నుంచి విడిపించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన మాటకు లోపడతావా? ఆయన యందు విశ్వాసమును కనపరుస్తావా? నీ హృదయంలో ఉన్న భారాన్ని తీసేసుకుంటావా? తీసేసుకోవాలనుకుంటే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండు. ప్రార్థన చేయి. ప్రభువుకి వ్యతిరేకమైనవి ఏమున్నాయో ఈ రాత్రి కాలం మందు హెచ్చరించిన రీతిగా ప్రభు నా జీవితాన్ని సరిచేయమని వాక్యాన్ని బట్టి, వాక్యమనే ఈ నీరును బట్టి నీ హృదయాన్ని కడుక్కుంటే ఆయన ఇదిగో నీ హృదయాన్ని తెల్లటి ఆ పావురము వలె నేను చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నీ చిత్తం ఏమై ఉన్నదో, నీ ప్రణాళిక ఏమై ఉన్నదో నీ చేతుల్లోనే ఉంది కనుక నువ్వు సరి చేసుకొని దేవునికి లోబడు. ఏడా సంతోషిస్తావు, పరలోకంలో కూడా సంతోషం ఇస్తావు. నిత్య జీవ రాజ్యాన్ని నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడి కొద్ది మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి ఆయన రెక్కల కింద భద్రపరిచి మహిమ పొందునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు నాయనా. నీ వాక్యము ద్వారా మమ్మల్ని ఎంతగానో హెచ్చరించావు ప్రభువా. మా జీవితాలు ఎలాగున్నాయో, మా తలంపులు ఎలాగున్నావో అయా మమ్మల్ని మేము సరి చేసుకుంటానికి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు ప్రభువా. నిజమేనాయనా, వాక్యానుసారమైన జీవితము నాలో ఉన్నదో లేదో ప్రభువా, నన్ను నేను పరిశోధన చేసుకుంటానికి ఈ రాత్రి కాలం ముందు నీవు మాతో మాట్లాడిన మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని మా జీవితాలను సరి చేసుకొని మా తలంపులు, మా ఆలోచనలు అన్నీ కూడా తుడిచివేసుకొని ప్రభువా నీకు సాక్షులుగా జీవించి నీ రాజ్యములో వారసులుగా జీవించే జీవితమును మాకు దయచేయి ప్రభువా. ఇదిగో రేపు నేను మళ్ళీ వస్తానన్నావు ప్రభువా, నీతో కూడా మేము వచ్చే భాగ్యమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని బలపరచు, మా పట్ల నీ కార్యములను జరిగించి నీ సిలువు చాటును మరుగుపరిచి మహిం పొందుకోమని క్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.